It is the 68 lakh million tons into the 2013-14 before Telangana. Now it is the nearly 2.6 opportunity. Thank you, Madam. Thank you, Professor Ravindra Reddy garu. Now I invite Professor Nagaraj garu. సో సార్ వాస్తవానికి సార్ మీరు తప్పక బడ్జెట్ మీద డిస్కషన్ పెట్టాలి, మీరు మాట్లాడాలి, మాతో మాట్లాడిపోయాలని మేము క్లాస్ చదువుతారు, రాయగలుగుతారు. ఒకటే కాదు, ఇది యూనివర్సిటీ అని అంటే చాలా జాబులు ఉంటాయి. ఆ ఉద్దేశంతో ఫస్ట్ టైం రేపు వచ్చే దోస్తుంటారో ఉండదో కానీ అడ్వర్టైజ్ చేస్తాము. మొట్టమొదటిసారిగా ఒక రిమార్కబుల్గా మొత్తం యూనివర్సిటీలు కాకతీయ సిటీ కాలేజీలు అడుగుతున్నారు కాబట్టి డిమాండ్ ఉంటే ఇప్పుడు దానికి ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో సివిల్ సర్వీస్ కోచింగ్తో బిఏ ఆనర్స్ తెలుగు డిగ్రీ కంపల్సరీ సంవత్సరం ఆర్ట్స్ కాలేజీలో ఉంటుంది ఉస్మానియాలో. డెవలప్మెంట్ ఏంటి, స్పోర్ట్స్ స్కూల్ అని, స్కిల్ యూనివర్సిటీలని నిరంతరం యూనివర్సిటీల మీద ఎడ్యుకేషన్ మీద ఎక్కడో ఏదో ఒక మీటింగులు మార్పులు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూనే ఉన్నారు కంపల్సరీ. అది మనము ఆయన విద్యా విధానాన్ని ఫస్ట్ రంగంలో తీసుకోవాలనే ఉద్దేశంతో నిత్యము ఎడ్యుకేషన్ మీద కూడా ఆయన కూడా దృష్టి పెట్టిండు, తీసుకొస్తుండు. మనందరం కలిసి మన కొరకు తెలంగాణను ఒక ఉన్నత స్థాయిలో విద్యా విధానంలో ఆర్థిక అభివృద్ధిలో తీసుకుపోవాలని చెప్పేసి మీ అందరికీ చేస్తున్నాం. మీరు మేము కలిసి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అయిదామని చెప్పేసి కోరుకుంటున్నాం. మీకు ఇయర్ ఎండింగ్లో జాబ్ మేళలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే సర్టిఫికేట్లు తీసుకున్నాక మీరు జాబ్ల కొరకు వెతకుండా అన్ని రకాల డిపార్ట్మెంట్లతో ఎంఓయూ చేసుకొని మీ క్యాంపస్కి వచ్చి సంవత్సరం ఎండింగ్ లోపల వాళ్ళే పికప్ చేసుకొని పోయి కొంతమంది కన్నా ఉద్యోగాలు దొరుకుతాయనే ఉద్దేశంతో ఆ జాబ్ మేళలు ఏర్పడే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఫేకల్టీ కూడా డెవలప్మెంట్ ఫేకల్టీ ప్రోగ్రామ్ అని చెప్పేసినాం. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్లు చాలా మంది చూస్తున్నాం. మాకు మొన్న ఒక హైదరాబాద్లో పరిచయం ఏంటంటే ఒక లేడీ పోతుంటే ఆ దొంగ వచ్చి పట్టుకొని ఆమె దగ్గర ఏం లేదని ఆమె చెప్పు మీద కొట్టుకుపోతున్నాడు. తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో హైయర్ ఎడ్యుకేషన్ ముందుకొచ్చింది. కాబట్టి ఈ రోజు నుంచి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి తెలంగాణలో ఉన్నత విద్యా విధానాన్ని ఒక మంచి రూపురేఖలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాము. ఇంకోటి, మీరు ఎప్పటికప్పుడు కూడా హైయర్ ఎడ్యుకేషన్ మీకు ముందుంటుంది. మీరు ఎప్పటికప్పుడు ఏదైనా సమస్యలు వస్తే ఇటువంటి సెమినార్లు కండక్ట్ చేసుకోండి, మీటింగులు పెట్టండి. ఏ సబ్జెక్ట్ అయినా ఏదైనా కానీ డిస్కషన్ వస్తారు, 10 మంది వస్తారు. రోజు చెప్పేవాళ్ళు కాకుండా కొత్త వాళ్ళని తీసుకొచ్చి చెప్పడం వల్ల మీకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మీరు ఆ సబ్జెక్టు వింటారు. ముందుకే మీరందరూ మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి, నేను ఫస్ట్ టైం నేను కూడా నిజామాబాద్ యూనివర్సిటీకి చాలాసార్లు మీటింగ్ వచ్చినా కానీ బయటకు వెళ్ళి బోర్డు చూసుకుంటూ పోయినా కానీ లోపలికి రాలేదు. కాబట్టి ఇక్కడ రావు సార్ చెప్తున్నా, నేను పోగానే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నా కాబట్టి ఉస్మానియా కాదు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను, అంటే పార్ట్ టైం వాళ్ళకి ఏ సమస్యలు ఉంటాయి, కాంట్రాక్ట్ వాళ్ళకి ఏ సమస్యలు ఉంటాయి, నాన్ టీచింగ్ వాళ్ళకి ఏ సమస్యలు ఉంటాయి, వీళ్ళకి ఏమేమి ఇష్యూలు ఉన్నాయని నేను వచ్చిన ఈ 4 నెలల్లో దాదాపు అన్నిటిని కూడా పరిష్కారం చేసే దిశలో తీసుకుంటున్నాం. మొత్తం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఎవరైతే కాంట్రాక్ట్ టీచర్లు ఉన్నారో రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆ ఫైల్ కూడా మూవ్ అవుతున్నది. కానీ బడ్జెట్ అయిపోగానే అది అయిపోతుంది. ఫైల్ మీరు ఏం కోరుకున్నారో అది అయిపోతుంది. నేనే అందరినీ ఇనిషియేట్ తీసుకొని అన్ని యూనివర్సిటీలకు పుణ్య గారికి ఇట్లా తెలుసు, రామచంద్ర వరంగల్ తెలుసు, ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో నాన్ టీచింగ్ వాళ్ళకి టైం స్కేల్ కావాలని చాలా రోజుల నుంచి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఆ ఫైల్ కూడా మూవ్ అవుతుంది, అది కూడా నాశనం. ఆ ఫైల్ కూడా ఇట్లా విద్యార్థులకు టైం స్కేల్కు కాంట్రాక్టర్కు ఉద్యోగులకు పర్మనెంట్ వాళ్ళకు కూడా ఎప్పటి సమస్యలు అప్పుడు మీరు వచ్చి చాలా మంది కూడా హైదరాబాద్కి వస్తున్నారు. మీరు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఏమేమి కోరుకుంటున్నారో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవి నాకు ప్రత్యక్షంగా నాకు అన్ని తెలుసు కాబట్టి వాటిని పరిష్కరించే దిశలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పిండు, ప్రొఫెసర్ గారు యూనివర్సిటీలకు ఎటువంటి డోకా లేకుండా చేద్దాము, ఉన్నత విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాము. మీరు టీచర్లది, ఉద్యోగులది, విద్యార్థులది ఏ రకమైన సమస్యలు ఉన్నాయో ఎప్పటికప్పుడు మాకు తీసుకొస్తే దాన్ని ముందంజలో ఉండి విద్యారంగానికి పెద్దపీట వేస్తానే మాకు చెప్పింది. కాబట్టి ఆ దిశలో మీ అందరి సమస్యలు హైయర్ ఎడ్యుకేషన్ తీస్తుంది. మీరు వచ్చినా రాకుండా మేము ముందుండి మీ పని చేస్తామని, మీకు కావాల్సిన పని చేసి పెడతామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చేస్తూ తెలంగాణ అందరూ కూడా